నిన్ను ఎందుకు గౌరవించడం లేదు? మీరు ఎప్పుడైనా ఇలా అనిపించుకున్నారా? నేను అందరికీ మంచిగా ఉంటాను, నేను అందరితో మంచిగా ఉంటాను, అయినా నన్ను ఎందుకు గౌరవించడం లేదు అని. ఇంట్లో అయినా, బంధువుల దగ్గర అయినా, ఉద్యోగంలో అయినా కొంతమంది మనల్ని చాలా తేలికగా తీసుకుంటారు. మన మాటకి అసలు విలువే ఉండదు, మన భావాలకు ప్రాధాన్యత ఉండనే ఉండదు, మన మంచితనాన్ని కూడా బలహీనతగా చూస్తారు. కానీ ఒక్క ప్రశ్న, ప్రపంచం నిజంగా మిమ్మల్ని గౌరవించడం లేదా, లేక మీరు మీకే గౌరవం ఇవ్వడం మానేశారా? ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 4 జీవిత సత్యాలను గురించి మాట్లాడుకుందాం. మనుషులందరికీ డబ్బు కావాలి, సంతోషం కావాలి, విజయం కావాలి, కానీ వాటన్నిటికంటే ముందు గౌరవం కావాలి. ఎందుకంటే డబ్బు లేకపోయినా మనిషి బ్రతకగలడు, కానీ ప్రతిరోజు అవమానాన్ని భరించడం చాలా కష్టం. చాలామంది జీవితంలో బాధపడడానికి కారణం పేదరికం కాదు, వారికి దక్కని గౌరవం. కానీ ఇక్కడ ఒక గొప్ప నిజం ఉంది, గౌరవం ఎవ్వరూ ఉచితంగా ఇవ్వరు, ఎవరికి వారే దాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు ఆ 4 పాఠాలను చూద్దాం. లెసన్ నెంబర్ 1, అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం ఇప్పుడే ఆపేయండి. చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. వాళ్ళు నన్ను ఇష్టపడాలి, వాళ్ళు బాధపడకూడదు అని ఎప్పుడూ తమ మనసును త్యాగం చేస్తూ ఉంటారు. ఇలా ఉండే వ్యక్తిని మొదట అందరూ మంచివాడనే అంటారు, కానీ కొంతకాలానికి వాడిని ఉపయోగించుకోవడం మొదలు పెడతారు. ఉదాహరణకి, ఒక ఆఫీస్లో 2 ఉద్యోగులు ఉన్నారు అనుకుందాం. ఒకరు అందరి పని కూడా చేసేవాడు, మరొకరు తన పని మాత్రమే చేసేవాడు. సంవత్సరం తర్వాత అందరూ ఎవరిని గౌరవించారు? తన విలువ తెలిసిన వ్యక్తిని. ఎందుకంటే అతను తన సమయానికి విలువ ఇచ్చాడు, ప్రపంచం కూడా అతనికి విలువనిచ్చింది. మీరే మీ విలువను తగ్గించుకుంటే ప్రపంచం పెంచదు. కానీ కేవలం నో చెప్పడం వల్లే గౌరవం వస్తుందా? లేదు. ఇంకో ముఖ్యమైన కారణం ఉంది. లెసన్ నెంబర్ 2, మీ మాటకు బలం ఉండాలి. కొంతమంది ఈరోజు ఒక మాట చెప్తారు, రేపు ఇంకో మాట చెప్తారు. వారి నిర్ణయాలు మారుతూనే ఉంటాయి. అలాంటి వ్యక్తులను ఎవరూ సీరియస్గా తీసుకోరు. ఉదాహరణకి, ఒక తండ్రి తన పిల్లవాడికి చెప్తూనే ఉంటాడు, మొబైల్ ఎక్కువ చూస్తే తీసేసుకుంటాను అని, కానీ ఎప్పుడూ తీసుకోడు. కొద్ది రోజులకు పిల్లవాడు ఆ మాటను పట్టించుకోవడమే మానేస్తాడు. ఎందుకంటే ఆ మాటకు బలం లేదు. మన జీవితంలో కూడా అదే. మీరు చెప్పినదే చేస్తే మీ మాటకు బరువు పెరుగుతుంది. మీ మాటకు బరువు పెరిగితే మీ వ్యక్తిత్వానికి గౌరవం వస్తుంది. అయితే చాలా మంది మంచి వాళ్ళే మాట నిలబెట్టుకుంటారు, అయినా కూడా వాళ్ళకి గౌరవం రావడం లేదు. ఎందుకు? లెసన్ నెంబర్ 3, మీ సరిహద్దులు మీరే నిర్ణయించాలి. మనిషి జీవితంలో బౌండరీస్ చాలా ముఖ్యమైనవి. మీరు ఏది అంగీకరిస్తారు, ఏది అంగీకరించరు, అది స్పష్టంగా ఉండాలి. ఉదాహరణకు, ఒక స్నేహితుడు ప్రతిసారి మీ దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోతే మొదట మీరు మౌనంగా ఉన్నారు, రెండోసారి కూడా అలాగే ఉన్నారు, మూడోసారి కూడా అదే రిపీట్ చేశారు. అప్పుడు అతనికి ఒక సందేశం వెళ్తుంది, ఇతను ఏమీ అనడులే అని. అక్కడే మీ గౌరవం తగ్గిపోతుంది. ప్రజలు మీతో ఎలా ప్రవర్తించాలో మీరు నేర్పిస్తారు. మీరు ప్రతి అవమానాన్ని మౌనంగా భరిస్తూ ఉంటే వాళ్ళు దాన్ని అలవాటుగా మార్చుకుంటారు. కానీ ఒక చివరి సత్యం ఉంది, అది తెలిసిన తర్వాత గౌరవం కోసం మీరు ఎవ్వరినీ వెంబడించరు. అదే లెసన్ నెంబర్ 4. అదేంటంటే, ముందుగా మీరే మిమ్మల్ని గౌరవించుకోవడం. ఇది అన్నింటికంటే పెద్ద పాఠం. చాలా మంది బయట ప్రపంచం నుండి గౌరవాన్ని కోరుకుంటారు, కానీ అద్దం ముందు నిలబడి తమను తాము గౌరవించుకోలేరు. మీరు మీ మాటను నిలబెట్టుకుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారా? మీ లక్ష్యాల కోసం కష్టపడుతున్నారా? మీకు మీరే విలువ ఇస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు అని అయితే ప్రపంచం మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? ఉదాహరణకి, ఒక వ్యక్తి ప్రతిరోజు తన లక్ష్యాల కోసం కష్టపడతాడు, నిజాయితీగా ఉంటాడు, తన విలువ తెలుసుకొని జీవిస్తాడు. అందరూ అతన్ని ఇష్టపడకపోవచ్చు, కానీ గౌరవిస్తారు. ఎందుకంటే అతను ముందుగా తనను తాను గౌరవించుకున్నాడు కాబట్టి. చాణక్యుడు ఒక గొప్ప విషయం చెప్పాడు, తన విలువ తెలియని వ్యక్తికి ప్రపంచం విలువ ఇవ్వదు అని. గౌరవం కోసం పరుగులు తీయకండి, మీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం చేయకండి. మీ మాట నిలబెట్టుకోండి, మీ సరిహద్దులను కాపాడుకోండి. అన్నింటికంటే ముఖ్యంగా మీకు మీరే గౌరవం ఇవ్వండి. ఎందుకంటే మీరు మిమ్మల్ని గౌరవించుకోవడం మొదలుపెట్టిన రోజే ప్రపంచం కూడా మిమ్మల్ని కొత్త కళ్ళతో చూడటం ప్రారంభిస్తుంది. గౌరవం అడిగితే రాదు, మీ జీవన విధానం దానిని తీసుకొస్తుంది. ఈ వీడియోలో చెప్పిన పాఠం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే నాకు నా విలువ తెలుసు అని కామెంట్ చేయండి. ఇలాంటి జీవిత పాఠాలు, చాణక్య నీతి, భక్తి మరియు ప్రేరణాత్మక వీడియోల కోసం ఆహా భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.